హాయ్ హలో ఈరోజు మనం ఖమ్మంలో జీవి ఇన్ఫ్రా అధినేత శ్రీ జి వెంకటేశ్వర్లు గారితో మాట్లాడుతున్నాం. వారి యొక్క ప్రస్థానం ఏంటి, ఈ యొక్క రియల్ ఎస్టేట్ గురించి వారు ఇంత పీక్ సమయంలో కూడా చాలా ఎంతో మంది టీంతో సన్నాహకాలు చేస్తున్నారు. అసలు ఏంటి వారి లైఫ్ ఏంటి, ఈ యొక్క మన రియల్ ఎస్టేట్ గురించే ఇంత హార్డ్ వర్క్ ఎందుకు చేస్తున్నారు, మరి ఆయన సంకల్పం ఏంటో ఈరోజు తెలుసుకుందాం. సార్ నమస్తే సార్. వెల్కమ్ గరుడ మీడియా సార్. ఈరోజు మీ యొక్క మీటింగ్ చూస్తుంటే చాలా ముచ్చటేస్తుంది సార్. చాలా మంది వచ్చారు, అసలు ఏంటి కార్యక్రమం ఏంటో తెలుసుకోవచ్చా సార్? సార్ యాక్చువల్గా రియల్ ఎస్టేట్ లో ప్రస్థానం స్టార్ట్ చేసి సుమారుగా 27 years కావచ్చు. ఓ సూపర్ సార్. అయితే నేను ఓనర్షిప్ వచ్చి 14 ఏళ్ళు వస్తుంది. ఓనర్షిప్ కంటే పూర్వం నేను మార్కెటింగ్ చేశాను, ఎన్నో కంపెనీలో పనిచేశాను. చేసే క్రమంలో నాకున్న అనుభవాలు ఏంటంటే అనేక మందికి కమిషన్ స్ట్రక్చర్లో కావచ్చు, లేదా ఇచ్చే విధానం కావచ్చు, చాలా లోపాలు జరిగింది. అవన్నీ మనసులో పెట్టుకున్నా. అనుకోకపోతే నాకు ఒక కంపెనీలో పార్ట్నర్షిప్ అవకాశం వచ్చింది. సక్సెస్ఫుల్గా దాన్ని 10 ఏళ్ల పాటు చేశాం. అది కంపెనీ కూడా శ్రీనిధి జయంతి కంపెనీలో ఓనర్షిప్లో నాకు షేరింగ్ ఇచ్చారు. దాన్ని విజయవంతంగా అందరం కలిసి ఒక గ్రూప్లో కలిసి దాన్ని చేశాం. ఆ చేసే క్రమంలో నాకు వచ్చిన ఆలోచన ఏంటంటే, ఇక్కడ సక్సెస్ అయ్యాను, నేను సక్సెస్ కాదేమో ఇది, ఇంకా నేను సక్సెస్ నిరూపించుకోవాలనే కాన్సెప్ట్తో, ఎందుకంటే మార్కెటింగ్ వచ్చా కనుక నేను మార్కెటింగ్ చేసి వచ్చా కనుక ఇది కాదేమో అని చెప్పేసి ఆలోచించాను. అదే క్రమంలో ఇంకా 2 పార్ట్నర్స్ తోడే నా ఓన్గా చేసే క్రమంలో వాళ్ళు తోడయ్యారు. వారు వచ్చేసి విశిష్ట డెవలపర్లో గురవ శ్రీనివాస్ గారు, సంక్రాంతి దాస్ గారు తోడే 52 ఎకరాల ల్యాండ్ కొన్నాం. కొని దాన్ని వెంచర్ చేసాం. అది కూడా ఇక్కడ కాదు, యాక్చువల్ రియల్ ఎస్టేట్ అంటే లోకల్ ఖమ్మం చేయొచ్చు, హైదరాబాద్ చేయొచ్చు, కానీ మేము రివర్స్గా వెళ్ళాం. అది విఎం బంజర్ అనే ఏరియాకి వెళ్ళి మార్మల్ బాగుంటుంది, సత్తుపల్లి డివిజన్లో అక్కడ చేసి 2.5 years మార్గా వస్తుంది. మ్యాక్సిమం కొత్త వాళ్ళని తయారు చేసి ఏదైతే అనుకున్నానో అక్కడ కొత్త టీంని తయారు చేసి నేను వాళ్ళతోనే వ్యాపారం చేయించాను. వాళ్ళు సక్సెస్ రేట్ చూసాం. అక్కడ జరుగుతున్న క్రమంలో ఇంకా నాకు ఎందుకో అలా నా మైండ్ సెట్ మారిపోయేది ఏంటంటే, ఇక్కడతో ఆగుతున్న ప్రస్థానం. సరే నేను ఎక్కడ చాలా డౌన్ నుంచి వచ్చా కనుక ఇది నా ప్రస్థానం ఇంత తాగితే కనుమరుగైపోతుంది మార్కెట్లో, నెక్స్ట్ జనరేషన్ ఇంకో ఆదర్శంగా ఉండకపోవచ్చు అని చెప్పి సంకల్పం చేసుకొని హైదరాబాద్ లెవెల్లో కూడా వ్యాపారం చేద్దాం నాకు ఆలోచించింది. అది మంచి చేయడం నేను గత సంవత్సరం అక్టోబర్లో స్టార్ట్ చేశాను. కష్ట నష్టాలు ఏమి చేసినప్పుడు దాన్ని నిలబెడదాం అనే దాంతో ముందుకెళ్ళి చేస్తాను. ఇప్పుడిప్పుడే పురోగతి హైదరాబాద్ నుంచి తీసుకుంటున్నాను. కాబట్టి మార్కెట్ బాగా పొల్యూట్ అయింది. గత 10 ఏళ్ళకి పూర్వంకి ఇప్పుడు చాలా పొల్యూట్ అయింది. ఎందుకు అనుకుంటున్నారు అంటే అక్కడ అవేర్నెస్ బాగా పెరిగాక అనేక వెంచర్స్ తయారు కావడం, వాళ్ళు ఇచ్చిన ఆఫర్స్ అతిగా ఇవ్వడం, కమిషన్ స్ట్రక్చర్లో మార్పులు చేయడం, రకరకాలు చెప్పుకుంటూ పోతే రోజు పడుతుంది చెప్పాలని. అయినప్పటికీ ఈ సిచ్యువేషన్లో నేను ఒక కెరీర్ స్ట్రక్చర్ తయారు చేసి, ఒక సిస్టమ్ తయారు చేసి, సిస్టమ్ ద్వారా ముందుకెళ్లాలనే ఒక దృఢమైన సంకల్పంతో ముందుకెళ్తున్నా. ఇందులో ఇది చాలా మందికి అర్థం కావట్లేదు, ఇంకా అర్థంగా టైం పడుతుంది. దానికోసం మళ్ళీ ఖమ్మంలో ప్రస్థానం స్టార్ట్ చేశాను. ఇంకా ఆఫీస్ ఓపెనింగ్ కూడా కాలేదు, ఆఫీస్ చేద్దాం అనుకోండి. ఇక్కడ నుంచి మళ్ళీ నా ప్రస్థానం ఏంటంటే, ఇక్కడ స్టార్ట్ అయిన మార్కెటింగ్ ప్రస్థానం అది 37 నుంచి పరిచయాలు ఉన్నాయి. వాళ్ళందరినీ గత 3 ఏళ్ళు వదులుకున్నా. మళ్ళీ వాళ్ళతో జర్నీ స్టార్ట్ చేసి దీన్ని అనుకున్న స్థాయికి తీసుకెళ్ళాలని ఒక మంచి డిఫరెంట్ వేలో వెళ్దాం అనుకుంటున్నాం. ట్రైనింగ్ ప్రోగ్రామ్స్, సపోర్ట్స్ కానీ రకరకాలుగా మనం ఆలోచించి, అలా నాతో ఎవరైతే జర్నీ చేస్తారో వాళ్ళకి నేను మంచి కెరీర్ వచ్చే విధంగా, మంచి లైఫ్ వచ్చే విధంగా, సక్సెస్ఫుల్ అంటే ఫైనాన్షియల్ ఇది మనం సపోర్ట్ చేద్దాం ఒక సంకల్పంతో ముందుకెళ్తాను. ఇది ఎంతవరకు అనేది ప్రయత్నం చేస్తాను సార్. దాంట్లో భాగంగా ఈరోజు మనం ఇక్కడ సమావేశం ఏర్పడుచుకున్నాం. నేను ఆశ్చర్యం ఏంటంటే, ఇక్కడ నేను ఇన్వైట్ చేయకుండా చాలా మంది వాలంటీర్గా ఒక 50 మంది అనుకున్నాం. బట్ 100 above క్రాస్ అయ్యారు ఇక్కడ వెంటనే చూస్తే. ఏ వాతావరణం లేదు ఇక్కడ, ఏసీలు, ఫ్యాన్లు, లేకపోతే కూర్చొని కాసు చేసి ఇంకా కూర్చొని వెళ్ళిపోవడం దాకా కూడా నిర్ణయ పరిస్థితి. ఇది ఏంటంటే సార్, లైవ్లో నా సక్సెస్, నేను హై క్లాస్ ఫ్యామిలీస్ రాలేదు, వెరీ లో బడ్జెట్ నుంచి లో ఫ్యామిలీస్ వచ్చాను. అయినప్పటికీ దాని ఒక మంచి సంకల్పంతో మంచి క్యారెక్టర్ అనే కాన్సెప్ట్ నేను కూడా సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ క్యారెక్టర్ అనే మాట ఎన్నుకొని వచ్చా. ఎందుకంటే నేను మార్కెట్లో పొగడపోయిన పనులు పడలేదు, బట్ తిట్టించుకోవద్దు. అది గతంలో ఒక అనుభవం. చిన్న సందర్భాల్లో కూడా మిస్టేక్స్ చేసి ఉండొచ్చు. అది నాకు మైండ్లో పెట్టుకుని ఫ్యూచర్ ఎప్పుడు కూడా ఎవరితో నేను పొగడించుకోని పనిలే, కానీ కామెంట్ చేసుకోవద్దు, కాంప్లిమెంట్ ఇవ్వని పని నాకు. కానీ కామెంట్ అనేది మైండ్లో పెట్టుకొని పనిచేస్తూ ముందుకెళ్ళి అది కాస్త పనిచేసింది. ఈ సందర్భంలో మీకు చెప్పాలని చాలా ఉంది సార్. అన్నోన్ సర్కిల్, అసలు పరిచయం లేకుండా, ఇంటి ముందు ఇంటి పరిచయం లేకుండా నాకు లక్షల కోట్ల రూపాయలు సపోర్ట్ చేశారు. కేవలం నా
ప్రవర్తన మరి నాకున్న పూర్వ జన్మ సుకృతం తెలియదు కానీ నేను ఇప్పటికీ ఆశ్చర్యపోతాను. ఎందుకు ఇప్పుడు సొంత బంధువులే 10,000 రూపాయలు అయితే 10 సార్లు ఆలోచించే పరిస్థితుల్లో ఇలా నన్ను పిలిచి లక్షలు కావాలా కోట్లు కావాలి ఇచ్చారు. దాన్ని నిలబెట్టుకొని ఈరోజు సక్సెస్ఫుల్గా ఎంతో నా ప్రస్థానం సాగుతుందంటే అదొకటే నాకు తోడైంది. అంటే క్యారెక్టర్ని బాగా నమ్ముతుంది. క్యారెక్టర్ అంటే ఇక్కడ ఖమ్మంలో కొత్త వెంచర్ ఓన్ గా ప్రొవైడ్ చేస్తున్నారా? ఒక ఇదంతా భాగం అయితే ఓన్ వెంచర్ అనేది ఇంకా నేను ఖమ్మంలో ఆలోచిస్తాను, మైండ్లో ఉంది. బట్ ఈ రోజుల్లో వెంచర్ అంటే ఒక మళ్ళీ హెవీ బడ్జెట్ కావాలి. సో కనుక దానికి ఆలోచన జరుగుతుంది. దానికంటే ముందు నేను ఇక్కడ ప్రతి ఒక్కరు ఖమ్మంలో మేనేజ్మెంట్ చాలా మేనేజ్మెంట్ కూడా వెంచర్లు వేసి అమ్మలేక ప్లాట్లు అమ్మేవాళ్ళు కావాలని చెప్పేసి తిరిగే క్రమంలో మరి అందరూ ప్రయత్నం చేస్తున్నారు. కానీ నా ప్రయత్నం డిఫరెంట్ చేయబోతున్నాను. ఈ డిఫరెంట్ ప్రయత్నంలో భాగంగా మార్కెటింగ్ పర్సన్ని ఎన్నుకున్న వ్యక్తులకి ఎలిజిబిలిటీ ఉండడం ఇవన్నీ చూస్తున్నాం. ఆ సిస్టమ్ని ఇంప్లిమెంట్ చేసి మనం ముందుకెళ్దామని ప్లాన్ చేస్తున్నాం. ఈ సిస్టాన్ని కొంత టైం పట్టచ్చు కానీ ఖచ్చితంగా ఫుల్ఫిల్ చేద్దాం సంకల్పంతో ముందుకెళ్తాను. ఓకే సార్, ఇంతకుముందు మీ మాటల్లో మేము విన్నాం ఏదో ట్రైనింగ్ క్లాసెస్ ఇస్తున్నాం, అలాగే సర్టిఫికేట్ కూడా ఇస్తాం. ఆ రెరా సర్టిఫికేట్ ఇస్తున్నారా సార్? రెరా అనేది మంది కాదు సార్. రెరా మనం కాదు. రెరా నేను తీసుకోవాలి యాక్చువల్గా. రెరా మనం పర్సనల్గా తీసుకోవాలి. ఆ రూల్స్ అన్ని వచ్చాక మనకి అందరూ కూడా రెరాకి అనుకూలంగా పనిచేయాల్సి వస్తుంది. ప్రస్తుతానికి అది రెరా వాళ్ళు మనకి పూర్తిగా మనకి మేము ఆల్రెడీ వెంచర్ పరంగా రెరా మాకుంది. బట్ రెరా రూల్స్ పూర్తిగా మనకి ఇంకా మనం ఇంప్లిమెంట్ చేయట్లేదు. రెరా అంటే పూర్తిగా ఇంప్లిమెంట్ అంటే మనం ఏజెంట్లకు అందరికీ రెరా ఇచ్చే పరిస్థితి ఇంకా తీసుకోలేదు. మేము ట్రైనింగ్ ఎలా వెళ్ళాలి, ఎలా మేనేజ్ చేయాలి, ఎలా కన్విన్స్ చేయాలి, ఎలా అప్రోచ్ అవ్వాలి, వాటి మీద ట్రైనింగ్ ఇస్తాం. అది సుమారుగా 1 సంవత్సరం పాటు ఇచ్చి మనం వాళ్ళందరినీ పర్ఫెక్ట్గా అంటే ఇలా ప్రతి ఒక్కరూ మార్కెట్లోకి వచ్చి ప్లాట్లు అమ్మలేక ఫెయిల్ అయిపోయి మా వల్ల కాదు, అది కాదని చెప్పి అన్నారు. అసాధ్యాన్ని సుసాధ్యం చేద్దాం అనే ఒక దృఢమైన విశ్వాసంతో ముందుకెళ్తాను కనుక అది ట్రైనింగ్ అనేది లేటెస్ట్గా ఎన్నుకున్నాం. అది సెంటర్స్ని ప్లాన్ చేసుకుంటాం. అది నిష్ణాతుల చేత ట్రైనింగ్ ఇద్దాం అనుకున్నాం. పూర్తి అవగాహన అసలు మూవ్మెంట్ ఏంటి, రియల్ ఎస్టేట్కి ఏ భూమి వరకు వస్తుంది, అసలు ఎకరాలంటే ఏంటి, కుంటలు అంటే ఏంటి, గజాలంటే ఏంటి, ఆ కొలతలు ఏంటి అవగాహన లేకుండా చాలా మంది వచ్చి డిస్టర్బ్ చేస్తున్నారు. ఆ డిస్టర్బెన్స్ వల్ల వ్యాపారం పడిపోయారు. పూర్తి విజ్ఞానం లేకుండా చూడు రావడం వల్ల వ్యాపారం అవగాహన లేని రావడం వల్ల మార్కెట్లో చాలా మంది పొల్యూట్ అయ్యి వ్యాపారం చేయలేకపోతున్నారు. తప్ప ఇది సరైన పద్ధతిలో చేస్తే, సరైన రూట్లో చేస్తే ఖచ్చితంగా మార్కెట్ మళ్ళీ ముందుకెళ్ళే అవకాశం కనపడుతుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. మీ విలువైన మాటలు ప్రతి ఒక్కరికి ఏజెంట్లే కాదు, మేనేజర్లే కాదు, అలాగే మన జీవికి అందరూ కూడా కలిసి వర్క్ చేయాలని, మన జీవి త్వరలోనే ఒక ఉన్నత స్థాయిలో ఎదగాలని కోరుకుంటున్నాం. మీతో పాటు మేము కూడా ఉంటున్నాం సార్. గరుడ మీడియా కూడా మీకు సపోర్ట్గా ఉంటుంది. మీ విషెస్ చెప్పండి గరుడ మీడియాకి సార్. థ్యాంక్ యూ సార్. ఈ సందర్భంగా మీరు వచ్చి మమ్మల్ని ఈ స్థాయిలో మమ్మల్ని ఎలివేట్ చేసి మా గురించి మీరు ప్రత్యేకంగా కేర్ తీసుకొని మాట్లాడడానికి ప్రత్యేక ధన్యవాదాలు మీకు. మేమేంటంటే యాక్చువల్గా ఎక్కువ మందికి మంచి జీవితాన్ని ఇచ్చాను ఒక బలమైన సంకల్పం. జీవితం అంటే నా ఇంట్లో సంభవం సార్, వచ్చిన దాన్నే నాకు వచ్చే ప్రాఫిట్నే షేర్ చేద్దామనే సంకల్పం తప్ప నా ఈ ఆస్తిపాస్తులు ఇస్తే ఎంతకాలం వస్తాయి, నెల రోజులు అయిపోతాయి. సో అలా కాదు ఇక్కడ. ఓకే, ఎక్కువ వాళ్ళ కష్టాన్ని మనం దోచుకోకుండా వాళ్ళ కష్టాన్ని వాళ్ళకి పంచిచ్చే విధంగా మనం ఒక ఆసరా కల్పిద్దామని చెప్పి ప్లాన్ చేస్తున్నాం. ఒక సోర్స్ క్రియేట్ చేస్తున్నాం. థ్యాంక్ యూ సార్. ఇంకా మీరు ఎవరితోనన్నా 2 నిమిషాలు మాట్లాడడానికి అవకాశం ఉందా సార్? మా దాంట్లో ఉన్నారు సార్. మనకి మంచి అనుభవజ్ఞులు కన్స్ట్రక్షన్ ఫీల్డ్ లో కావచ్చు, రకరకాల వింగ్స్ లో పనిచేస్తున్నారు. వాళ్ళని మనం మా దాంట్లో తీసుకొని వాళ్ళతో ముందుకెళ్తున్నాం. అందులో మసనం రమేష్ గారిని గత 40 ఏళ్ళుగా నేను ఏజెంట్గా ఉన్న పరిచయం నాకు. అతను ఈరోజు మళ్ళీ మన కంపెనీలో వచ్చి వివిధ కంపెనీల్లో చేసినప్పటికీ నా జర్నీ చూసి నా గురించి స్టడీ చేసి మళ్ళీ వాలంటీర్కి వచ్చి నేను చేస్తానని చెప్పేసి వచ్చారు. అలా చాలామంది అసోసియేట్ అవుతున్నారు. వాళ్ళందరికీ కూడా మనం టైం తీసుకొని మాట్లాడిద్దాం. వాళ్ళ యొక్క అనుభవాల గురించి షేర్ చేసుకుంటారు. తప్పకుండా చేద్దాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.